ప్రపంచంలో మానవాళికి వచ్చే వ్యాధుల్లో వైరస్ వల్ల కలిగేవి ప్రమాదకరమైనవి. ఎయిడ్స్, కరోనా లాంటివి ఆధునిక ప్రపంచాన్ని గడగడలాడించాయి. వైరస్లు ఎక్కువగా మ్యూటేషన్ అవుతుంటాయి. అందువల్లే వీటిల్లో రకాలు ఎక్కువ ఉంటాయి. వీటికి తగిన చికిత్స వెంటనే కనుగొనటం అంత సులభం కాదు. ప్రస్తుతం చైనాలో మరో కొత్త వైరస్ వ్యాపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా కలవరం మొదలైంది. హ్యూమన్ మెటానియో వైరస్ హెచ్ఎంపివి సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలు ప్రపంచ దేశాలకు కలవరం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మరణించగా మరో కొత్త వ్యాధి విజృంభిస్తుండడం వల్ల ఆందోళన చెందుతున్నారు. చైనాలో ఈ వైరస్ వ్యాప్తి భారీ స్థాయిలో ఉందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్టు తెలుస్తోంది. హెచ్ఎంపివితో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తిలో ఉన్నట్లు నివేదికలు వివరిస్తున్నాయి. అయితే అధికారికంగా మనకు పెద్దగా సమాచారం లభించడం లేదు. హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్ లక్షణాలు కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులు పోలి ఉంటాయి. దగ్గు, జ్వరం, ముక్కు కారణం, గొంతు నొప్పి లాంటివి ఉంటాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే అవకాశం ఉంటుంది. వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్ళను తాకడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని అంటున్నారు. అయితే ఈ వైరస్ వ్యాప్తి గురించి ఇంకా పూర్తి స్థాయి సమాచారం అందుబాటులో లేదు. ఇప్పుడే మన దేశంలో కూడా కొన్ని కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణకు తీసుకున్న జాగ్రత్తలే దీనికి కూడా తీసుకోవాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, జ్వరం వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం ఇలాంటివి చేయాలి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. వైరస్ మ్యూటేషన్స్ సర్వసాధారణమని, అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలి.